హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాం. మరి మనం ఇప్పుడు లోపుల్లో తమిళేరులోకి వెళ్ళామండి. తమిళేరు ఇది మరలపాలెం పోలవరం నుంచి వస్తుంది ఈ తమిళేరు. ఇందులో ఊట కానీ నీళ్ళు వదిలినప్పుడు ఎలా వస్తుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. మరి ఈ నీళ్ళే ఏటి ఒడ్డున ఉన్నటువంటి పంట పొలాలకు, మొక్కజొన్నకు, దాళవాకి, సర్వాకి కూడా ఆధారం అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి నీళ్ళు. మరలపాలెం దగ్గర పోలవరం ప్రాజెక్టు నుంచి తమిళేరు నుంచి వస్తాయి ఈ నీళ్ళన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఏట్లోంచి ఈ నీటిని బోర్ల ద్వారా ఇలా పైపింగ్ సెక్షన్ వేసుకొని వీటిని పంట పొలాలకు వినియోగించుకుంటారు. చూడండి ఏట్లో ఎలా బోర్లు వేశారో, ఏటి మోటార్లో కరెంటు వైర్లు. ఇలాగ ఈ నీటిని ఉపయోగించుకొని ఇలా పైపుల ద్వారా మొక్కజొన్నకి, అలాగే మళ్ళీ వరి పొలాలకి ఇట్లా వాడుకుంటారండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేసారో పైపు లైట్లోంచి ఇలాగ. ఇది తమిళేరు అంటారండి దీన్ని. తమిళేరులో చూడండి ఫ్రెండ్స్, ఇలా నీళ్ళు ఇలా కాసేపు నీళ్ళలో దిగితే ఎంతో సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా తమిళేరులోంచి నీళ్ళని ఇలా పైపుల ద్వారా ఇలా పంట పొలాలు తీసుకెళ్ళి పంటలు పండించుకుంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనం తమిళేరులో దిగాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి నీళ్ళు ఎంతో సరదాగా ఉందో. ఇది లోపుల్లో రేగులు పడే దారిలో ఉన్నటువంటి ఏరు ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏరు చూడండి ఒకసారి అందరూ కూడా. చూశారు కదా ఫ్రెండ్స్ ఏరియా ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, తమిళేరు ఇది. ఓకే ఫ్రెండ్స్, మనందరం కూడా రైతు బాగుండాలి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, రాజ్యం బాగుంటేనే అందరం బాగుంటాం. అట్లాగే రైతు బాగుండాలని అందరం కోరుకుంటాం ఫ్రెండ్స్. మీ అందరూ కూడా శ్రీరామ రక్ష. బాయ్.